హాయ్ గైస్, మై నేమ్ ఇస్ నగేష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ 18bofficial.com. వీడియోలో మనం ఒక లైబ్రరీ యూస్ చేసుకుని మన యాప్ లోపలికి యానిమేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. సో ఆ లైబ్రరీని ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో దానికోసం మనం build.gradle-లోకి వెళ్తే సో డిపెండెన్సీస్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు డిపెండెన్సీస్లో మనం ఈ లైన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ లైన్ మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోండి. అండ్ ఈ లైన్ కాపీ చేసుకున్నాక మీరు సింక్ నౌ మీద క్లిక్ చేయండి. మన గ్రాడ్యువల్ బిల్డ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీన్ వైల్ మనకి ఈ యానిమేషన్స్ అనేవి మనం సో లాటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దానికోసం మనం వాళ్ళ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. సో lottifiles.com. సో ఇందులో వాళ్ళకి రిలేటెడ్ యానిమేషన్ ఫైల్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నోట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్. సో నేను ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో నేను కొన్ని యానిమేషన్స్ అయితే యూస్ చేశాను అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది సో లాటీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఇవి. సో లాటీ అనేది ఒక డెవలపర్ కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీలో డిఫరెంట్ మెంబర్స్ మనకి ఈ యానిమేషన్స్ అయితే చేసి పెడతారు. సో ఏంటంటే కొన్ని యానిమేషన్స్ మన యాప్లో వర్క్ అవ్వవు అనమాట. సో ఫస్ట్ మీరు యానిమేషన్ ఇంక్లూడ్ చేసుకున్నాక ఒకసారి టెస్ట్ అయితే చేసుకోవాలి. సో కొన్ని యానిమేషన్స్ అయితే మీకు వర్క్ అయితే అవ్వవు. సో కొన్ని అయితే అవుతాయి. సో మ్యాక్సిమం అవుతాయి. సో కొన్ని కేసెస్లో అయితే అవ్వవు అనమాట. సో మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి మీకు కావాల్సిన యానిమేషన్ అనేది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో లాగిన్ అయ్యి మీరు సెర్చ్ చేసుకోండి. సో నేనైతే సో ఈ యానిమేషన్ మీకు చూపిస్తాను. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనం దానికన్నా ముందు ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళి మనకి గ్రాడ్యువల్ బిల్డ్ అయితే ఫినిష్ అయింది. సో క్లోజ్ చేసుకుందాం. అండ్ మనకి అసెట్స్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం యాప్ మీద రైట్ క్లిక్ చేస్తే న్యూ అండ్ మీకు ఒక ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అసెట్స్ ఫోల్డర్ క్లిక్ చేయండి. సో అసెట్స్ ఫోల్డర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక విండో అనేది పాపప్ అవుతుంది. సో జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేస్తే మీకు జనరేటింగ్ రిసోర్స్ అని వచ్చేసి సో యాప్ లెవెల్లో అసెట్స్లో అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ ఫైల్ లోపల మనం ఇప్పుడు ఏదైతే యానిమేషన్ కావాలో దాని రిలేటెడ్ జేసన్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. సో డౌన్లోడ్లో మీకు ఫస్ట్ లాటీ జేసన్ అయితే ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఏంటంటే డైరెక్ట్ ఈ అసెట్స్ ఫోల్డర్లోకి డౌన్లోడ్ చేసుకుంటాను. సో దీన్ని అయితే నేను రీనేమ్ చేసుకుంటాను. సో మీరు కూడా రీనేమ్ చేసుకోండి. సో నేను ఫోన్ యానిమేషన్ అని చెప్పేసి రీనేమ్ అయితే చేసుకున్నాను అండ్ సేవ్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు చూసుకుంటే నేను అసెట్స్ ఫోల్డర్లో అయితే అది డౌన్లోడ్ చేశాను. ఎఫెక్ట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, లైక్ యానిమేషన్ స్పీడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యానిమేషన్ వచ్చేసి మనం HTML ఎలిమెంటర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ వెబ్ ఫ్లోలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ లేయర్ కలర్స్ లైక్ ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి ఎడిట్ చేయాలంటే ఎడిట్ లేయర్ కలర్స్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకుని అక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే సో ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ అసెట్స్ ఫోల్డర్లో చూసుకుంటే ఫోన్ యానిమేషన్ అయితే డౌన్లోడ్ అయింది. సో మీరు ఇన్ కేస్ ఎక్కడన్నా డౌన్లోడ్ చేసుకొచ్చి ఇక్కడైతే కాపీ చేసుకోవచ్చు. సో అసెట్స్ ఫోల్డర్లోకి వచ్చి Ctrl+V క్లిక్ చేస్తే సో ఆఫ్ జేసన్ ఫైల్ అనేది కాపీ అవుతుంది అనమాట. సో ఈ జేసన్ ఫైల్ని మనం యాప్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే సో నేను ఇది ఒక స్ప్లాష్ స్క్రీన్ అనమాట. ఇది మెయిన్ యాక్టివిటీ. సో ఇందులో స్ప్లాష్ స్క్రీన్ ఇంప్లిమెంట్ చేశాను. అండ్ యాక్టివిటీ హోమ్ వచ్చేసి ఒక ఎంప్టీ స్క్రీన్ అనమాట. ఓకే, ఇప్పుడు యాక్టివిటీ మెయిన్లో నేను ఆల్రెడీ లైబ్రరీ అయితే ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా. సో అది వచ్చేసి com. సో Airbnb lottie యానిమేషన్ వ్యూ. సో దీని లోపల మనం ఇంక్లూడ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ యొక్క లేఅవుట్ విడ్త్ అండ్ హైట్ మనం సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను యానిమేషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ లేఅవుట్ విడ్త్ అయితే సెట్ చేద్దాం. సో మ్యాచ్ పేరెంట్ పెట్టుకుంటాను. అండ్ హైట్ కూడా నేను మ్యాచ్ పేరెంట్ పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫైల్ అయితే యూస్ చేసుకుంటున్నాం కదా. ఈ ఫైల్ లోడ్ చేసుకోవడానికి సో ఫైల్ నేమ్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది అనమాట. సో యాప్ లాటీ ఫైల్ నేమ్ వచ్చింది కదా, సో దాన్ని ఎంటర్ చేసుకోండి. సో మీ యానిమేషన్ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో మనది వచ్చేసి ఫోన్ యానిమేషన్ అని నేమ్ చేసాం కాబట్టి సో ఫోన్ యానిమేషన్ .json. సో అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి యానిమేషన్ అనేది రిపీట్ అవ్వాలి కాబట్టి సో ఆటో ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది.
సో అది ట్రూ సెట్ చేసుకోవాలి. అండ్ లూప్ అని ఇంకొకటి ఉంటుంది. సో అది కూడా ట్రూ సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు సేమ్ ఇదే సో సెకండ్ స్క్రీన్లో కూడా పెట్టి చూపిస్తాను. సో సేమ్ యానిమేషన్ నేను సెకండ్ స్క్రీన్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను యాప్ అయితే రన్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, రన్ మీద క్లిక్ చేశాను. మీకు ఇన్ కేస్ యాప్ ఎలా రన్ చేయాలో తెలియకపోతే వీడియో అయితే చేశాను. సో దాన్ని అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. యూ కెన్ సీ ద యానిమేషన్. సో లెట్ మీ క్లోజ్ ద యాప్ అండ్ ఓపెన్ ఇట్ అగైన్. ఎందుకంటే మనం స్ప్లాష్ స్క్రీన్లో కూడా అది లోడ్ చేసాం కదా. సో మళ్ళీ ఒకసారి మనం యాప్ అయితే చూపించండి. ఇది మన యాప్. సో స్టార్టింగ్ స్ప్లాష్ స్క్రీన్ ఇది. సో అక్కడ మీకైతే యానిమేషన్ వచ్చింది. సో నేను సెకండ్ స్క్రీన్లో కూడా అది ఇంప్లిమెంట్ చేసుకున్నాను కాబట్టి సో మీరు ఇన్ కేస్ చూడొచ్చు. సో యానిమేషన్ అయితే లోడ్ అయింది, మీకు వస్తుంది. సో ఈ విధంగా మనం ఇంకా డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఉన్నాయి అందులో. సో మీరు వాటిని అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 18B.